Hi friends, welcome to our channel KSA Studies for All Subjects. ఏపీ టెట్ మరియు డిఎస్సి 2024కు ఉపయోగపడే విధంగా టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా 6th క్లాస్ న్యూ సోషల్ టెక్స్ట్ బుక్లోని మొదటి పాఠమైన సౌర కుటుంబంలో మన భూమి అనే పాఠంకి సంబంధించిన అన్ని ముఖ్యమైన బిట్స్ ఈ వీడియోలో మనం చూడబోతూ ఉన్నాం. దానికంటే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన వీడియోస్ రెగ్యులర్గా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నాం. ఆ వీడియోస్ని ఇంకా ఎవరైనా చూడనట్లయితే వాటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడటానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సొంతగా వేడిని కాంతిని కలిగి ఉండే ఖగోళ వస్తువులను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి నక్షత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రునిపై నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అడుగుపెట్టిన సంవత్సరాన్ని తేదీని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి 1969 జూలై 21. నెక్స్ట్ క్వశ్చన్, ఉర్సా మేజర్ అనునది. ఆన్సర్ ఆప్షన్ బి ఒక నక్షత్ర రాశి. ఉర్సా మేజర్నే బిగ్ బేర్ అని కూడా అనవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నక్షత్ర రాశి సహాయంతో ధ్రువ నక్షత్రంను సులభంగా గుర్తించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ ఏ సప్తర్షి నక్షత్రం. నెక్స్ట్ క్వశ్చన్, భూమి కంటే సూర్యుడు ఎన్ని రెట్లు పెద్దది. ఆన్సర్ ఆప్షన్ సి 13 లక్షల రెట్లు. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగటానికి పట్టే కాలం ఎంత. ఆన్సర్ ఆప్షన్ బి 27 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి. గ్రహాలు ఉపగ్రహాల సంఖ్యకు సంబంధించిన మ్యాచింగ్ ఇవ్వటం జరిగింది, వాటిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ డి 1B బృహస్పతికి 79 ఉపగ్రహాలు, అలానే 2C ఇంద్రుడికి 27 ఉపగ్రహాలు, 3A అంగారకుడికి 2 ఉపగ్రహాలు. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని ఉపరితలంపై గల ఉష్ణోగ్రత ఎంత. ఆన్సర్ ఆప్షన్ ఏ 6000 డిగ్రీల సెల్సియస్. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని కాంతి భూమిని చేరుటకు పట్టు సమయం ఎంత. ఆన్సర్ ఆప్షన్ సి 8 నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రహాలలో అతిపెద్ద గ్రహం ఏది. ఆన్సర్ ఆప్షన్ బి బృహస్పతి. ఇంకొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే అతిపెద్ద గ్రహం బృహస్పతి, రెండో పెద్ద గ్రహం వచ్చేసరికి శని, అతి చిన్న గ్రహం బుధుడు. నెక్స్ట్ క్వశ్చన్, భూమికి కవల గ్రహం ఎర్త్ ట్విన్గా పిలువబడే గ్రహం ఏది. ఆన్సర్ ఆప్షన్ డి శుక్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, అత్యంత ఎక్కువ కాలం సూర్యుని చుట్టూ తిరిగే గ్రహం ఏది. ఆన్సర్ ఆప్షన్ బి వరుణుడు. వరుణుడు సూర్యుని చుట్టూ తిరగటానికి 164 సంవత్సరాల కాలం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అత్యంత ఎక్కువ కాలం తన చుట్టూ తాను తిరిగే గ్రహం ఏది. ఆన్సర్ ఆప్షన్ సి శుక్రుడు. శుక్రుడు తన చుట్టూ తాను తిరగటానికి 243 డేస్ టైం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అత్యంత తక్కువ కాలం తన చుట్టూ తాను తిరిగే గ్రహం ఏది. ఆన్సర్ ఆప్షన్ డి బృహస్పతి. బృహస్పతి తన చుట్టూ తాను తిరగటానికి 9 గంటల 56 నిమిషాల కాలం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఇచ్చిన వాటిని ఒకసారి పరిశీలిస్తే, ఏ భూమికి నీలి గ్రహం అని పేరు కలదు, బి కింగ్ ఆఫ్ ప్లానెట్ అని శుక్రుడిని పిలుస్తారు, సి అత్యధిక గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కలిగిన గ్రహం బృహస్పతి. ఆన్సర్ ఆప్షన్ సి బిసి రెండు సరికానివి. కారణం ఒకసారి గమనిస్తే, బి కింగ్ ఆఫ్ ప్లానెట్ అని బృహస్పతిని పిలుస్తాం, కానీ ఇక్కడ శుక్రుడు ఇవ్వటం జరిగింది కాబట్టి బి సరికానిది. అలానే సి వచ్చేసరికి అత్యధిక గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కలిగిన గ్రహం వచ్చేసరికి శుక్రుడు, ఇక్కడ బృహస్పతి అని ఇవ్వటం జరిగింది కాబట్టి సి కూడా సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.
ఏ అంతర్గ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. బి బాహ్య గ్రహాలు బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. సి ప్రస్తుత గ్రహాల సంఖ్య 9. ఆన్సర్ ఆప్షన్ బి ఏబి మాత్రమే సరైనవి. సి ఎందుకు సరికానిది అని అంటే ప్రస్తుత గ్రహాల సంఖ్య 8 మాత్రమే. ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలో 9 ఇచ్చారు కాబట్టి సి సరికాదు, ఏబి మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి బుధుడు, శుక్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపైన రాళ్ళు, నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొరను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి శిలావరణం. నెక్స్ట్ క్వశ్చన్, హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 76 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, హేలీ తోకచుక్క చివరిసారిగా ఏ సంవత్సరంలో కనిపించింది? ఆన్సర్ ఆప్షన్ బి 1986వ సంవత్సరం. మరలా తిరిగి 2061వ సంవత్సరంలో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో ప్లూటోను గ్రహాల జాబితా నుండి తొలగించారు? ఆన్సర్ ఆప్షన్ సి 2006. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి రాకేష్ శర్మ. నెక్స్ట్ క్వశ్చన్, మంగళయాన్ అంగారక గ్రహానికి చేరుకున్న రోజు సంవత్సరంను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి 24 సెప్టెంబర్ 2014. నెక్స్ట్ క్వశ్చన్, MOM అనగా? ఆన్సర్ ఆప్షన్ సి మార్స్ ఆర్బిటర్ మిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆకాశగంగా అనగా? ఆన్సర్ ఆప్షన్ బి గెలాక్సీ. ఇంతవరకు ఫ్రెండ్స్ 6th క్లాస్ న్యూ సోషల్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్ అయిన సౌర కుటుంబంలో మన భూమి పాఠంకి సంబంధించిన 25 ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే 25 బిట్స్లో మీరు ఎన్ని ఆన్సర్ చేయగలిగారో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. టెట్ మరియు డిఎస్సి 2024కు ఉపయోగపడే విధంగా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని వీడియోస్ రూపంలో మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి వాటి కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.